హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను ముద్ద వంకాయ కర్రీ చేసినానండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్స్కు అన్నిటికీ చాలా బాగుంటుందండి, పూరితో సహా. ఇప్పుడు ముద్ద వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి, ఒకసారి చూడండి. హాయ్, హలో. ఈరోజు నేను ముద్ద వంకాయ కర్రీ చేస్తున్నానండి. కర్రీ కోసము అర్ధ కిలో వంకాయలు తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ముద్ద వంకాయ కర్రీ కోసం అండి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెము, కరివేపాకు, చింతపండు కొంచెమే, ఇప్పుడు కొత్తిమీర ఆకండి. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ ఆయిల్లో వేయించుతండి, మిగతా అన్నీ వట్టిగానే పేస్ట్ చేయాలి. అందులోనే వేసి పేస్ట్ కోసం అండి, ముద్ద వంకాయ కర్రీ కోసం పేస్ట్ చేయడానికి కాజు అండి, ఒక 5-6 కాజు, ఒక 6 బాదం, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, చిటికెడు సాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది, 2 ఇలాచీలు, చిన్నగా కొంచెం కొబ్బెర, ఒక బగారాకు. ఇలా ముద్ద వంకాయ కర్రీ కోసం వంకాయలు వేయించుతున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన, ఆయిల్ వేసిన, ఆయిల్ వేడైంది, వంకాయలు వేయించుతున్నా. ఇలా వంకాయలు వేయించేటప్పుడు మనము కొంచెం సాల్ట్ వేయాలండి, తొందరగా మగ్గిపోతాయి. వంకాయలు కూడా కలర్ చేంజ్ కావు. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇప్పుడు వంకాయలు ఇలా వేగిపోయినాయండి, ఇవి పక్కన పెట్టుకుందాము. పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముద్ద వంకాయ కర్రీ కోసం ఫ్యాన్ పెట్టినండి, పెట్టి తగినంత ఆయిల్ వేసిన, ఆయిల్ వేడైంది. వంకాయలు వేయించిన ఆయిల్ కాబట్టి వేడి ఉంది, తొందరగానే కర్రీ స్టార్ట్ చేస్తున్నా. గరం మసాలా అండి, ఇందాక మీకు చూపించిన కదా అవి. అందులోనే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, పసుపు. ఇట్లా నేను పేస్టుల్ని వేసినండి. ఇంగువ, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీరాకు, పుదీనాకు, అన్ని, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసినండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి, కొబ్బెర, కాజు, బాదం. ఇది ఇంకా ఈ పేస్ట్ కూడా అండి. ఈ 2 కలిపి మనము వంకాయకు సరిపడే పేస్టులు. నేనైతే ఎక్కువ బట్టి పెట్టినండి. ఇది నువ్వుల పొడి అండి, నువ్వులు, పల్లీలు, కాజు, బాదం. ఇదేమో ఉప్పు, కారం, ఇవన్నీ పసుపుతో సహా అండి. ఇందులోనే నేను కొంచెం చింతపండు వేసిన, కొంచెం బెల్లం వేసినండి. ఇవి 2 మాత్రం వంకాయ కర్రీకి ఖచ్చితంగా మనం వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసేది ఏం లేదు, అన్ని పేస్టులలోనే ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ ఉల్లిపాయ, టమాటా గిట్ట వేయించిన పేస్ట్ అండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ. హలో అండి, ఈ పేస్టు తక్కువ మంట పెట్టి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనకు ఇలా గిన్నెకు అంటుకోవద్దండి, మనకు ఆయిల్ వేగితే ఇలా వస్తుంది. ఇంకా కొంచెం వేగాలండి, ఇంకొక 2 మినిట్స్ అయితే వేగిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ వేగింది, ఆయిల్ వేరుతుంది. మీరు చూడండి, చూస్తున్నారా? ఇలా ఆయిల్ వేరినప్పుడు మనకు పేస్ట్ ఉడికిపోయింది అన్నట్టు. ఇప్పుడు దీంట్లోనే కొబ్బెర, కాజు, బాదం, నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేయించి పేస్ట్ పట్టినండి. దోరగా వేయించి చల్లరినాక పేస్ట్ పట్టిన. ఫస్ట్ వేసినవి అయితే టమాటా గిట్ట ఆయిల్లో వేయించినండి. ఇలా కలుపుతూ ఉండి చిన్న మంట మీద ఇది కూడా మంచిగా పేస్ట్ ఉడకాలి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మనకు సైడ్ కొంచెం ఆయిల్ రావాలి.
అప్పటిదాకా మనం వెయిట్ చేయాలండి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. మసాలా పేస్ట్ ఇలా ఉడికిందండి. ఉడికి ఆయిల్ సైడ్కి వస్తుంది. ఇదే టైంలో మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తున్నా. పేస్ట్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి మీరు ఎంత పేస్ట్ తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. నాకు మాత్రం పడుతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత వేసి ఉడికించుకుందాం. ఇది కొంచెం చిక్కబడ్డాక అప్పుడు మనం వంకాయలు వేద్దాం. ఎందుకంటే మనం వంకాయలు ఆయిల్లో వేయించినాం కదా. నేను కొంచెం ఎక్కువ వేయించిన కాబట్టి తర్వాత వేస్తున్నా. తక్కువ వేయిస్తే మనం ఫస్ట్ ఈ పేస్టుల్ని వేసిన తర్వాతనే వాటర్ వేయాలండి. నేను ఎక్కువ వేయించిన కావాలని. ఇప్పుడు ఇది ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. మనము ఇదే సమయంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. మాకు మాత్రం కరెక్ట్ సరిపోతుంది నా కొలతల ప్రకారం. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దామండి. మనము వాటర్ వేసినాం కదండి పేస్ట్ వేగిన తర్వాత. అది ఈ రకం చిక్కబడ్డదండి. ఇంతవరకు చిక్కబడ్డది. ఈ సమయంలో మనము ఆయిల్లో వేయించిన వంకాయలు వేద్దాము. ఇప్పుడు మనము మీడియం మంట మీద మూత వేసి కర్రీ చిక్కబడేంత వరకు ఉడికిస్తాము. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది మనకు వంకాయ ఉడకాలి. ఇప్పుడు ఇది అంత చిక్కబడాలి. పేస్ట్ కూడా చిక్కబడాలి. గ్రేవీ ఆయిల్ పైకి రావాలి. అప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి మీకు. మనకు ఇలా మూత వేసి ఉడికించుకోవాలి. చిన్న మంట మీద మీడియం మంట పెట్టాలి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కొంచెం కలుపుతుండాలండి. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. హలో అండి, ముద్ద వంకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తానండి. కొంచెము చిటికెడే కొంచెం కసూరి మెంతి అండి. ఇలాని వేయాలి. మనము వేస్తే కర్రీ చాలా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది బటర్ అండి. కొంచెం బటర్ వేద్దాము. వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు చూడండి, వంకాయ కర్రీ, ముద్ద వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేద్దాము. కొంచెం కొత్తిమీర విట్ట వేసి. ఇది చాలా చాలా బాగుంటుందండి. దోశ, చపాతి, పుల్కా, పరోటా, రైస్, ఎటువంటి రైస్కైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటా. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తా.